అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు కిచిడి పువ్వుల చారు, అమ్మమ్మ నానమ్మ వాళ్ళ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఈరోజు మనం ఎంతో టేస్టీ కిచిడి నువ్వుల చారు ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెండింటి కాంబినేషన్ చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే గట్టిగా లైక్ కొట్టుకోండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 1/2 kg రైస్ అండి. 1/2 kg రైస్లో నేను ఈ కప్పుతో 1 కప్పు మైసూర్ పప్పు వేస్తున్నా. 1 కప్ అంటే ఒక 50 గ్రాములు ఉంటుందండి. ఈ రెండింటిని చక్కగా ఇలా కలిపేసుకోండి. కలిపి కడిగి పక్కన పెట్టుకోండి. చక్కగా ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకునేంత వరకు ఇవి రైస్ చక్కగా నానుతాయి. రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం నువ్వుల చారు పులుసు దానికి సంబంధించినవి మనం వేయించుకుందాం. 2 టేబుల్ స్పూన్ నువ్వులు చక్కగా ఫ్రై చేసుకుందాం, వేయించుకుందాం. నువ్వులు చక్కగా చిటపటలాడేదాకా మనం వేయించుకుందాం. బాగా మాడనివ్వకండి. చూడండి, ఇలా చిటపటలాడుతున్నప్పుడే తీసేయండి. ఇప్పుడు ఇందులో మనం నువ్వులు తీసేసాం కదా. మన ఇంట్లో పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటే కొన్ని ఇలా పండు అయిపోతాయి మిరపకాయలు. అలాంటివి పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఇలా కాస్త వేయించుకుందాం. చూడండి, ఇగో ఇలా వేయించుకోవాలి. అప్పట్లో నిప్పుల పొయ్యి, కట్టెల పొయ్యి ఉండేది కదండి. కట్టెల పొయ్యిలో నిప్పులలో వేసి కాల్చేవారు. ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి మనం ఇలా నూనె లేకుండా ఉట్టిగానే ఇలా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని అయిపోయిందండి, తీసేసుకుంటాం. ఇప్పుడు మనం కిచిడి ప్రాసెస్ చేసుకుందాం. దీనికి కిచిడీలో ప్యూర్ నెయ్యి అండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. ప్యూర్ ఇంట్లో తీసిన నెయ్యి. పావుతో 2 పావులు నూనె వేసాను. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ కట్ చేసిన ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయని వేయించుకుందాం. ఒక బగారాకు, నా దగ్గర పచ్చిది ఉంది అందుకే వేస్తున్నాను. మీరు వెండిదైనా వేసుకోవచ్చు. ఒక స్టార్ నీస్ ఫ్లవర్,
కొంచెం చెక్క, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఒక 5-6 లవంగాలు కాస్త వేగాక ½ టీ స్పూన్ షాహీ జీరా, ఒక 5 ఇలైచీలు, 1 బ్లాక్ కార్డమమ్, ఇవి నేను చిత్తగట్టి వేస్తానండి. ఇప్పుడైతే ఇందులో షాహీ జీరా వేసేద్దాం. ఇదిగో ఇలా చితకొట్టి వేసుకుందాం. ఇది కాస్త వేగాక ½ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దీన్ని చక్కగా వేయించుకుందాం. ఇంత చక్కటి స్మెల్, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా చెప్పాలి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఇందులో మనం స్టేజ్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. చక్కగా దీని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదా రైసును పప్పు, దీన్ని ఇందాక మనం వేయించుకున్న కొత్తిమీర, పుదీనా మసాలాలు వేసి వేయించుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకుందాం. చక్కగా స్టవ్ వెలిగించుకొని ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అయిపోయిందండి. స్టవ్ వెలిగించుకొని దీని మీద మూత పెట్టుకుందాం. ఇది రైస్ కుక్కర్, కావాలంటే మీరు రైస్ కుక్కర్లో కూడా ఇలానే వేసుకొని ఉంచుకోవచ్చండి, పెట్టేసేయచ్చు వేరే రైస్ కుక్కర్లో. వద్దనుకుంటే మాత్రం ఇలా పొయ్యి మీద కూడా వండేయచ్చు, మీ ఇష్టం, మీ ఆప్షన్ అది. నేను కాస్త వేడయ్యాక రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. రైస్ అయ్యేలోపు మనం ఇలా కాల్చుకున్న పచ్చిమిర్చి, వేయించుకున్న నువ్వులు గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మిక్సీలో వేసి మనం వేయించిన పచ్చిమిర్చి, నువ్వులు పేస్ట్ చేసుకోండి. ఇది నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు తీసానండి. కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని పులుసు తీసుకోండి. చలికాలంలో కాస్త వేడి నీళ్ళలో వేసి తీసుకుంటే బాగుంటుంది, మనకు జలుబు అవి అవ్వవు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా నువ్వులను, కాల్చిన పచ్చిమిర్చి, అది మనం ఇందులో
యాడ్ చేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఇప్పుడు మనం ఈ పులుసు పోపు పెట్టుకుందాం. రుచి చూడండి, ఉప్పు చూడండి. నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. రుచి చూసి కలుపుకోండి. సరిపోయిందండి, సూపర్ ఉంది. ఇప్పుడు ఇది మనం పోపు పెట్టుకుందాం. పావుతో ఒక పావు ఆయిల్ వేస్తున్నానండి. పులుసుకు బాగా ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ వేడైపోయిందండి, పోపు పెట్టుకుందాం. ఎండుమిర్చి, పోపు దినుసులు, ఎల్లిపాయలు చితక్కొట్టి వేసాను, కరివేపాకు, కాస్త ఉప్పు వేస్తున్నాను, పసుపు వేస్తున్నానండి. అయిపోయిందండి. సూపర్ కలర్, టేస్ట్ కూడా సూపర్. ఇప్పుడు మనం కిచిడి రైస్ చూద్దాం. చక్కగా అయిపోయిందండి. సూపర్ కలర్, సూపర్ ఫ్లేవర్, గుమగుమలాడిపోతుంది. చూడండి ఎంత చక్కగా పలుకు పలుకు. ఇంకా అవ్వాలండి. అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, చాలా చక్కగా వచ్చిందండి. అసలు గుమగుమలాడిపోతుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. చాలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఎంతో టేస్టీ కిచిడి నువ్వుల పులుసు, మైసూర్ పప్పుతో కిచిడి అండ్ నువ్వుల చారు పులుసు. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్తవారైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ప్రిపేర్ చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఈ పులుసులో ఇలా కట్ చేసిన కొంచెం ఆనియన్ యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన కిచిడి నువ్వుల చారు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.